ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే పెద్దలు గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు సభ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వేదికపైకి గట్టిగా చప్పట్లతోని మన నాయకుడు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లు పోగొట్టినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే చేయమ్మా. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఊరూర పోరాట అగ్గిరాజేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలినా నాటి నీ అంత కోటలని తేగ రెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. దయచేసి అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిగా కోరుతున్నాం. చరిత గుండెల మీద చెక్కిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరుతున్న శుభ సందర్భంలో దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిన జాతిపితగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యలాభనం చేసిన గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం పలుకుతూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నిత్యం ప్రజల మధ్య నిలిచిన జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పౌరులో చేరడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభా వేదిక అయిన ఆశీస్సులైన జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, జగిత్యాల వాసి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు, చొప్పదండి మాజీ సభ్యులు సుంకె రవిశంకర్ గారు, వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మీనరసింహరావు గారు, మాజీ మంత్రులు, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కమలాకర్ గారు, హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైన ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లకు స్వాగతం పలుకుతూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా ఎన్నికై 5 సంవత్సరాలు ప్రజల మధ్య పరిపాలించిన దావ వసంత్ గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఆశీస్సులైన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, పార్టీ నాయకులకు, అదేవిధంగా ముందున్న మా తెలంగాణ బిడ్డలకు అందరికీ, కార్యకర్తలందరికీ
ప్రతి ఒక్కరికి ఇవాళ కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి ఇంత ఎండ ఉన్నా, ఎర్ర ఎండ ఉన్నా, 45 డిగ్రీల ఎండ ఉన్నా పగటి నుంచే ఇలా ఇక్కడికి వచ్చే ప్రాంగణంకి వచ్చి కూర్చున్న మా బిడ్డలందరికీ కూడా, తెలంగాణ పులిబిడ్డలందరికీ కూడా